గంగాభవాన్యే నమః. ఓం గంగాభవాన్యే నమః. ఓం గంగాభవాన్యే నమః. స్ఫూర్తినిచ్చు నది గురించి తెలుసుకుందాం. నాగరికతలు నదుల ఒడ్డున పుట్టాయి. అక్కడే పునీత భావనలు పుట్టాయి. వాటిని పుట్టించిన కొందరు మహానుభావులు కూడా అక్కడే పుట్టారు. వారి గురించి తెలుసుకుందాం. తాత్వికుడు, భావకుడు, రచయిత, చిత్రకారుడు సూర్యదేవర సంజీవదేవ్ గారు యుక్త వయస్సులో ఉన్నప్పుడు హిమాలయాల్లోని మాయావతి అనే రమ్యమైన ప్రదేశానికి వెళ్ళారు. అలాగే తెనాలి వాస్తవులైన సంజీవదేవ్ సాహిత్య అభిమానంతో ఆంగ్లము, హిందీ, బెంగాలీ తదితర భాషలను కూడా నేర్చుకొని మదిని అలరించే రచనలు చేశారు. హిమాలయ పర్యాటకుడిగా ఆయన అక్కడ రామకృష్ణ మిషన్ అద్వైత ఆశ్రమంలో అతిథిగా ఉన్నారు. అప్పుడు స్వామి వీరేశ్వరానందజీ మహారాజు ఆశ్రమ అధ్యక్షులుగా విధులు నిర్వహిస్తున్నారు. వారే తదనంతర కాలంలో రామకృష్ణ సంఘ సర్వ అధ్యక్షులయ్యారు. అంతటి వరిష్ఠ సన్యాసితో పాటు మరికొందరు సాధువులతో సంజీవదేవ్ సత్సంగంలో గడిపారు. అది నిర్మలమైన పారదర్శకమైన శరత్కాలం. దానికి తోడు సుందర హిమాలయ ప్రకృతిలో పారమార్థిక అనుభవం. సహజంగానే అంతర్ముఖుడు, ఆధ్యాత్మిక అభిలాష అయిన భావకుడు అనుభూతులకు ఆనందపరవశులైపోయారు. ప్రకృతి లీలానికేతంగా నిలిచే హిమగిరుల పాదపీఠంలో అరణ్యాలతో నిండిన లోయలు, ఎటు చూసినా జలజలమని పారుతున్న సెలయేళ్లు, అవి ఆయనలోని రసజ్ఞుడిని మేలుకొలిపి కమ్మని కవితలకు ఊపిరిపోశాయి. అలా అలా పర్యటిస్తూ సంజీవదేవ్ సమీపంలోని కోరన అనే గ్రామం చేరుకున్నారు. అక్కడ సరయూ నది మనోహరంగా ప్రవహిస్తుంది. ఆ చోటు నుంచి అది కాళీ నదిలో కలిసి ముందుకు సాగిపోతుంది. అటుపై దానిని శారదా నది అని పిలిచేవారు. ఆ తరంగిణిని చూడగానే ఆ తాత్మికుడు తన్మయులైపోయారు. ఆ ఉద్రిక్తతతోనే అలా జలాలను కాస్త స్పృశించి మునివేళ్లతో తలపై చల్లుకుంటూ, నదీ ప్రవాహాలు విచిత్రమైనటివి, ఎక్కడో నిర్జన పర్వతాలలో పుట్టి క్రమేణా జన అరణ్యాలలో ప్రవహించి మనుషులకు, మూగజీవాలకు, వృక్షాలకు దాహాన్ని తీర్చడమే కాకుండా ఆహారాన్ని కూడా అందిస్తాయి. నిజంగా జలం అంటే ప్రాణద్రవం అని పొంగిపోయారు. ఈ అనుభూతులని తన జీవనాశ్రవంతిగా తెగిన జ్ఞాపకాలు పుస్తకంలో ఎంతో పులకితులై రాసుకున్నారు. నిజమే కదండి. ఆ నదులు మన మనుగడకు జీవనాడులు, నాగరికతను సుసంపన్నం చేసే నీటి జాడలు. చైతన్య వాహినులు. ఈ సృష్టిలో నిత్య చైతన్యానికి ప్రతీకలు ఆ తరంగిణులు. ఈ పొడమిని సస్యశ్యామలం చేస్తున్న సజీవ స్రవంతులు. ఏ అజ్ఞాత ప్రకృతి ఒడిలోనో జనిస్తూ ఏ అగాధ కడలి కలయికకో తపించే పయస్వినులు. అవి లోయల్లో పడిపోయినా, పాయలుగా విడిపోయిన గమ్యం చేరుకునేదాకా తమ గమనాన్ని ఆపకుండా సతతము స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. అందుకే నాగరికతలన్నీ నదుల ఒడ్డున పుట్టాయి అంటారు. అక్కడే పునీత భావనలు పుట్టాయి. ఆ భావాలను పుట్టించిన కొందరు మహానుభావులు పుట్టారు. అయోధ్య నిర్మాణ సమయంలోనూ రాజధాని నది ఒడ్డున ఉండాలని ఋషులు సంకల్పించి తపస్సు చేసినారట. ఆ తపోఫలంగా పవిత్ర మానస సరోవరం నుండి ఒక పాయ సరయూ నదిగా ప్రవహించిందని ఇతిహాస కథనం. ఆ సరయూ తీరంలోనే అయోధ్య నిర్మితమైనది. ప్రపంచంలో ఎక్కడైనా మానవ జీవన వికాసానికి నదీ తీరాలే నెలవులయ్యాలంటే అతిశయోక్తి కాదు. అందుకే ఒక ఆధ్యాత్మికవేత్త రాయి కన్నా జలము బలమైనది. ప్రకృతిలో అన్ని వనరులతో పోలిస్తే నది చైతన్య ప్రవాహంతో కూడుకున్నది అంటారు. పవిత్రతకు పుట్టినీళ్లు, నదీ నదాలను పరమపావన ప్రవాహినులుగా భావించే సంప్రదాయం మనది. కైలాసవాసుడి జటాజుటం నుంచి జాహ్నవి, కోదండరాముడి నుంచి వరాన్ని పొంది శబరి తరంగిణులే ప్రవహిస్తున్న పుణ్యనేల ఇది. నరుడనే నామాంతరం ఉన్న భగవంతుడు జలాలను సృష్టించాడు. అందుకే నీళ్లకు నారము అని కూడా పేరు. అలాంటి నారములకు స్థానంగా ఉండటం వల్ల ఆయనను నారాయణుడని పిలుస్తారు. అంతేకాకుండా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు జలే విష్ణువు అని మన సనాతన ధర్మం కీర్తించింది. గొప్ప ఆధ్యాత్మిక ప్రయాణానికి కూడా నది గొప్ప ఉదాహరణ. అందుకే రవీంద్రనాథ్ ఠాగూరు వంటి తత్వకవి పద్మానది మీద పయనిస్తూ సూర్య అస్తమయ సౌందర్యాన్ని తిలకిస్తూ తన్మయావస్థలో ఉండిపోయేవారట. కానీ మనము ఆ జలాల్లో సజీవత్వాన్ని, పావనత్వాన్ని చూడలేకపోతున్నాం.
పుష్కరాలప్పుడు పర్వదినాలప్పుడు పుణ్యం కోసము ఆ ప్రవాహాల్లో 3 మునకలేసి మమ అనిపిస్తున్నాం. ఎవరికి తోచినంతగా వాళ్ళు అపరిశుభ్రము చేస్తున్నాం. పూజించడం అంటే వాటిని పరిశుభ్రంగా ఉంచటం, పరిరక్షించుకోవడం అన్న విషయాలే విస్మరిస్తూ ఉన్నాం. ఘన సింధువులు పవిత్ర భారతావనిలో ఒక్కో నదిది ఒక్కో విశిష్టత, ప్రతిదీ ఒక ప్రత్యేక సింధువే. అందుకే రచయిత చిత్రకారుడు అడవి బాపిరాజు గారు గంగా నది ఋషుల నది, యమున ప్రేమికుల నది, కృష్ణ శిల్పుల నది, కావేరి సంగీతకారుల నది, గోదావరి కవుల నది అంటారు. మన సనాతన ధర్మంలో ఎందరో మునులు తమ సాధనకు బోధనకు గంగా తీరాన్ని తావుగా చేసుకున్నారు. గురుదేవులు శ్రీ రామకృష్ణ పరమహంస కూడా ఆ నదీ తీరంలోని దక్షిణేశ్వరాన్ని తమ అవతార లీలాక్షేత్రంగా ఎంచుకున్నారు. గంగా జలాన్ని బ్రహ్మచారి అనేవారు. ఇక యమునా నది శ్రీకృష్ణుడి అవతార ఘట్టాలతో పులకించిపోయింది. ఆ తటినే రాధామాధవుల పవిత్ర ప్రేమబంధం పరిమళించింది. తెలుగునాట కృష్ణానది శ్రీశైలం, మంగళగిరి వంటి ఎన్నో దేవాలయాల నిర్మాణానికి సాక్షిగా నిలిచింది. పవిత్ర కావేరీ తీరంలోనే సంగీత త్రిమూర్తులుగా ప్రసిద్ధులైన త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి తమ గళాలను కావేరీ గలగలతో సమంగా సవరించుకున్నారు. గోదావరి నీళ్లలో గాలిలో ఆ తీరంలో కవిత్వాన్ని మేల్కొల్పే లక్షణం ఏదో ఉంది. అందుకే నన్నయ్య, శ్రీనాథుడు వంటి కవి సార్వభౌములు కూడా అక్కడే తమ గంటాలకు వరవడి పెట్టారు. కవితా శ్రవంతులు నదులనే నేపథ్యంగా చేసుకుని కవితలు అల్లిన భావకులు ఎందరో. ఉదాహరణకు ఆరుద్ర గారు, ఆయన గోదావరి గలగల్లో ఏకంగా వేదఘోషనే వినగలిగారు. ఆ అనుభూతితోనే వేదంలా ఘోషించే గోదావరి అంటూ పదాలతో ప్రణామాలు అర్పించారు. అలాగే కృష్ణానది అంటే వేటూరి సుందరరామ్మూర్తి గారికి అపారమైన ప్రీతి. కృష్ణా తీరాన ఓ గ్రామంలో పుట్టిన ఆయన నదీ సంస్కృతిని నరనరాన జీర్ణించుకున్నారు. ఆ స్ఫూర్తితోనే ఓ గీతంలో కృష్ణా తరంగాల సారంగరాగాలు, కృష్ణలీలా తరంగిణీ భక్తి గీతాలు అని ప్రస్తుతిస్తూ పరవశించిపోయారు. కృష్ణలీలా తరంగిణి రచించిన నారాయణ తీర్థులు కృష్ణా తీరమైన మంగళగిరి ప్రాంతంలోనే జన్మించారు. అది స్ఫురించేలా వేటూరి గారు ఈ చరణాలను రచించారు. సి నారాయణరెడ్డి గారైతే కృష్ణానదిని తెలుగువారి ఆడపడుచుగా అభివర్ణిస్తూ కృష్ణవేణి తెలుగింటి విరిబోణి అని ఆ పావని పాదాలకు పదాల పారాణి పూశారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఏకంగా ఆ సింధువులో బిందువుగా మారిపోయి గలగలని వీచు చిరుగాలిలో కెరటమై జలజలని పారు శలపాటలో తేటనై అంటూ మమేకమైపోయారు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో మన జీవనయానమంతా ఆది నుంచి నదులతోనే అనుసంధానమై ఉంది. మన భూములనే కాదు, మన బ్రతుకులను సస్యశ్యామలం చేస్తున్న అలాంటి సజీవ వాహినులను స్మరించుకోవటమే కాదు, స్వచ్ఛంగా ఉంచటము, సంరక్షించుకోవడం కూడా మన బాధ్యతే. హరి హరి గంగా శివమా గంగే, హరి హరి గంగే శివమా గంగే, హర హర గంగే శివమా గంగే. ఓం ఐం ప్రేం శ్రీ మాత్రే నమః.